డిగ్రీ 4th సెమిస్టర్లో మనకి బీఎస్సీ బాటనీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది మేజర్కి అలాగే మైనర్కి ఇద్దరికి అయితే యూజ్ అయితే అవుతుందన్నమాట. పేపర్ నేమ్ వచ్చేసి అనాటమీ అండ్ ఎంబ్రియాలజీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్. సో ఇది వచ్చేసి మనకి మేజర్కి కోర్స్ 9 కింద ఉంటుంది, అలాగే మైనర్కి కోర్స్ 3 కింద అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసే ముందు సో మీరు డెఫినెట్గా ఈ సిలబస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది న్యూ సిలబస్ స్టూడెంట్స్కి మాత్రమే అనమాట. 2023-24 బ్యాచ్ నుంచి మనకి ఈ సిలబస్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 టిష్యూస్ ఇన్ ప్లాంట్స్, అలాగే యూనిట్ 2 వచ్చేసి అనామలస్ గ్రోత్ ఇన్ ప్లాంట్స్, అలాగే యూనిట్ 3 వచ్చేసి యాంథర్ అండ్ పాలెన్, అలాగే యూనిట్ 4 వచ్చేసి ఓవ్యూస్, ఫర్టిలైజేషన్ అండ్ ఎండోస్పర్మ్, అలాగే యూనిట్ 5 వచ్చేసి ఎంబ్రియోజెనీ అండ్ సీడ్స్. ఇది మనకి సిలబస్ అనమాట. ఇదే సిలబస్ ఉంటేనే మీరు ఈ వీడియోని కంటిన్యూ అయితే చేయండి, లేదంటే సిలబస్ అనేది డిఫరెంట్గా ఉంటే మీరు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. సో ముందుగా మనకి అనాటమీ అండ్ ఎంబ్రియాలజీ ఆఫ్ యాంజియోస్పర్మ్లో సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 1 వచ్చేసి టిష్యూస్ ఇన్ ప్లాంట్స్. సో టిష్యూస్ ఇన్ ప్లాంట్స్లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్గా 10 అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట, థియరీస్ అనేవి. సో ఫస్ట్ వచ్చేసి శామ్ అంటే మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ షూట్ ఎపికల్ మెరిస్టమ్. సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట. దాని తర్వాత ఆర్గనైజేషన్ ఆఫ్ శామ్ లో మనకి ఓవరాల్ గా 3 థియరీస్ అయితే ఉంటాయి అనమాట. సో ఎపికల్ సెట్ థియరీ, అలాగే టూనికా కార్పస్ థియరీ, అలాగే ఈస్ట్రోజన్ థియరీ. ఈ 3 థియరీస్ అనేవి మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత సింపుల్ అండ్ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్, ఇది కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మీరు ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఏవైతే నేను హైలైట్ చేశానో అవి కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పేపర్ అనేది మనకి ఈజీగా ఇస్తే డెఫినెట్ గా మనకి ఫస్ట్ 3 క్వశ్చన్స్ లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇస్తారనమాట. దాని తర్వాత మనకి శామ్ లో ఉన్న మనకి థియరీస్ ఏవైతే ఉన్నాయో ఎపికల్ సెల్ థియరీ, అలాగే లూటినా కార్పస్ థియరీ, అలాగే ఈస్ట్రోజన్ థియరీ, ఈ 3 థియరీస్ లోంచి ఒక క్వశ్చన్ థియరీ అయితే మనకు కన్ఫర్మ్ గా ఇస్తారనమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన విధంగా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే మనకి సో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్, అలాగే 5th క్వశ్చన్, అలాగే థియరీస్ ఏవైతే 3 థియరీస్ ఉన్నాయో అవి కూడా కన్ఫర్మ్ గా మనకి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అలాగే ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనకి యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది డెఫినెట్ గా 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. సో ఓకేనా, ఇది మనకి యూనిట్ 1 టిష్యూస్ అండ్ ప్లాంట్స్ లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి అనామలస్ గ్రోత్ ఇన్ ప్లాంట్స్. సో యూనిట్ 2 లో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట ఈ 2 కూడా. వీటిలోంచి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే మనకి క్వశ్చన్ పేపర్ లో ఇచ్చే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 4th క్వశ్చన్ అనేది చూడొచ్చు, జైలం అలాగే ఫ్లోయం. సో కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట, అంటే 4th క్వశ్చన్. సో జైలం అలాగే ఫ్లోయం మీద కూడా మనకి డెఫినెట్ క్వశ్చన్ అనేది ఉంది. సో ఖచ్చితంగా నేను చెప్పిన క్వశ్చన్స్ 4th క్వశ్చన్ అలాగే 8th 9th ఈ 3 క్వశ్చన్స్ అనే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ హైలైట్ చేసిన క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. 2nd క్వశ్చన్, అలాగే 5th క్వశ్చన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్, అలాగే 13th క్వశ్చన్. సో మనకి యూనిట్ 2 నుంచి సో ఖచ్చితంగా జైలము అలాగే ఫ్లోయము, లేదంటే మనకి 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా అయితే ఇస్తారనమాట. బొరావియా గానీ అలాగే డ్రాసినా గానీ ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. సో ఖచ్చితంగా 4th క్వశ్చన్ 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత కీ ఎకనామికల్ యూజెస్ ఆఫ్ టీ వుడ్ కానివ్వండి, మెయిన్ టెక్నిక్స్ ఇన్ ప్లాంట్ సిస్టమాటిక్స్ కానివ్వండి, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇవి మనకి యూనిట్ 2 లో ఉన్న లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీకు టైం ఉంటే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 2 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి రోజ్ వుడ్ కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ రోజ్ వుడ్, అలాగే రెడ్ సెండర్స్ రోజ్ వుడ్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి యూనిట్ 2 లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. గ్రౌండ్ టిష్యూస్, వస్కులర్ సిస్టమ్, అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బోరేవియల్, అలాగే డ్రాసినా, అలాగే నెక్స్ట్ వచ్చేసి యూజెస్ ఆఫ్ రోజ్వుడ్. సో డెఫినెట్ గా మీరు నేను హైలైట్ చేసిన 5 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. సో యూనిట్ 2 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట యూనిట్ 2 నుంచి అనామలస్ గ్రోత్ ఇన్ ప్లాంట్స్ లో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. యూనిట్ 3 నేమ్ వచ్చేసి యాంథర్ అండ్ పోలెన్. యాంథర్ అండ్ పోలెన్ లో మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి ఎంజియు, అలా అంటే ఎంజియు అంటే మేల్ జమ్ యూనిట్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసి. ఈ 2 మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఎన్పిసి సిస్టమ్ అలాగే ఎంజియు ఈ 2 కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత పాలినాలజీ, ఇది కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ అలాగే 9th క్వశ్చన్ ఇంకోటి కూడా ఉందన్నమాట. 16th క్వశ్చన్ పోలియాట్స్.
సో ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో వాట్ ఆర్ పోలియట్స్, హౌ డూ దే డిఫర్ ఫ్రమ్ నార్మల్ పోలెన్. సో ఇది కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ హైలైట్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద యాంథర్ వాల్, అలాగే క్యాలస్ డిపోజిషన్ ఇన్ ది యాంథర్, అలాగే నెక్స్ట్ వచ్చేసి పాలన్ వాల్ ప్రోటీన్ అండ్ వాట్ ఆర్ దేర్ ఫంక్షన్స్ అంటే 11th క్వశ్చన్ అనమాట. దాని తర్వాత వాట్ ఆర్ ద కీ స్టెప్స్ జెర్మినేషన్, అలాగే వాట్ ఆర్ స్యూడోమోనాడ్స్ ఇన్ పోలెండ్. ఇది కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. 14th క్వశ్చన్, 15th క్వశ్చన్. సో నేను ఓవరాల్ గా ఎన్ని క్వశ్చన్స్ హైలైట్ చేశాను, ముందుగా నేను చెప్పిన 4 క్వశ్చన్స్ ఏవైతే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయో గన్ షాట్ క్వశ్చన్స్ కింద ప్రిపేర్ అవ్వాలన్నమాట. 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, అలాగే 16th క్వశ్చన్ అనేది ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 2nd క్వశ్చన్, 4th క్వశ్చన్, 11th క్వశ్చన్, 14th క్వశ్చన్, 15th క్వశ్చన్, ఇవి కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. దాని తర్వాత మీకు టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మెయిన్ గా ఇవైతే ఇంపార్టెంట్ అనమాట. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి యూనిట్ 3లో యాంథర్ అండ్ పోలెండ్ లో. యూనిట్ 3 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే 3rd క్వశ్చన్, అలాగే 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు ఈజీగా అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. అలాగే పోలెన్ వాల్ ప్రోటీన్, పోలెన్ వయాబిలిటీ, అలాగే పోలెన్ స్టోరేజ్, ఇది కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఓవరాల్ గా మనకి షార్ట్ ఆన్సర్ లో కూడా గన్ షాట్ క్వశ్చన్స్, పోలెన్ వాల్ స్ట్రక్చర్, ఎంజియు, ఎన్పిసి సిస్టమ్, సో ఇవి వీటిలోంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది డెఫినెట్ గా తెస్తారనమాట. ఒకవేళ మిస్ అయితే మాత్రం రిమైనింగ్ 1st క్వశ్చన్, 3rd క్వశ్చన్, 12th క్వశ్చన్, 13th క్వశ్చన్, అలాగే 14th క్వశ్చన్ లోంచి అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. ఓవరాల్ గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 3 నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, కాబట్టి జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 ఓవ్యూల్స్, ఫెర్టిలైజేషన్ అండ్ ఎండోస్పర్మ్. ఇందులో మనకి ఓవరాల్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చాలా అయితే ఉన్నాయన్నమాట. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ముందుగా మీరు 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, అలాగే 11th, 12th, సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఈ 5 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి గన్ షాట్ క్వశ్చన్స్ కింద. అలాగే నెక్స్ట్ వచ్చేసి 1st క్వశ్చన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓలియోస్, అలాగే 6th క్వశ్చన్, అలాగే 9th క్వశ్చన్ మెథడ్స్ మీద కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది, కాబట్టి 9th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే వాట్ ఈస్ డబుల్ ఫెర్టిలైజేషన్ ఇన్ యాంజియోస్పర్మ్స్, సో ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అలాగే మెయిన్ కాన్సిక్వెన్సెస్ ఇన్ డబుల్ ఫెర్టిలైజేషన్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండోస్పర్మ్ ఇన్ ప్లాంట్స్, సో ఇవి మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట యూనిట్ 4లో. ఓకేనా. సో యూనిట్ 4 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. 1st క్వశ్చన్, 2nd క్వశ్చన్, 7th క్వశ్చన్, 10th క్వశ్చన్, లాస్ట్ 6 క్వశ్చన్స్ కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. 13, 14, 15, 16, 17, 18, సో ఇవి కూడా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. యూనిట్ 4 నుంచి కూడా మనకి 1 క్వశ్చన్ అయితే డెఫినెట్ గా ఇస్తారు, 2 కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. యూనిట్ 4 నుండి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యూనిట్ అనమాట. యూనిట్ 5 ఎంబ్రియోజెనీ అండ్ సీడ్స్, ఇది మనకి యూనిట్ నేమ్ అనమాట. ఇందులో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్, నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. 1st క్వశ్చన్, 2nd క్వశ్చన్ కీ స్టేజెస్ అనమాట, సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. వాట్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ ఇన్ మోనోకాట్స్, ఇందులో మనకి 2 టాపిక్స్ అయితే ఉన్నాయన్నమాట, మోనోకాట్స్ అండ్ డైకాట్స్. సో వీటిలోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు. సో మెయిన్ గా మనకి 6th క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. వాట్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ మోనోకాట్స్ అండ్ డైకాట్స్, సో ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి కన్ఫర్మ్ గా ఈ డిఫరెన్సెస్ అనేది నేర్చుకుంటే మీరు ఇండివిజువల్ గా ఇచ్చినా కానీ, మోనోకాట్స్ మీద కానీ, డైకాట్స్ మీద ఇచ్చినా కానీ మీరు డైరెక్ట్ గా అటెంప్ట్ అయితే చేయగలుగుతారు అనమాట థియరిటికల్ గా. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మెకానిజమ్స్ ఆఫ్ సీడ్ డిస్పర్సల్, అలాగే 10th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ పాలియంబ్రోనీ అండ్ ఎమోమిక్సిస్ ఇన్ ప్లాంట్స్, సో డెఫినెట్ గా మీరు 12th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 5 నుండి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. సో మెయిన్ గా మనకి డిఫరెన్సెస్ మీద ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు, అలాగే స్టేజెస్ లో కూడా మనకి కన్ఫర్మ్ గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. ఎంబ్రోజెనీలో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, అలాగే 7th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్, ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. యూనిట్ 5 నుండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర ఫుల్ PDF మెటీరియల్స్ అనేవి అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి
ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో పాటు మనకి ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి, అలాగే యూనిట్ వైజ్ గా క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ యూనిట్ వైజ్ గా, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ యూనిట్ వైజ్ గా నీట్ గా అయితే ఉంటుంది అనమాట. సో డెఫినెట్ గా డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ ఐడికి అయితే మీరు టెక్స్ట్ అయితే చేయొచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.